జూరాల బిరబిల్లాడుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరద నీటితో కళకళలాడుతోంది. దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఆయకట్టులకు నీటిని విడుదల చేశారు అధికారులు. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. కర్ణాటక నుంచి కృష్ణమ్మ బిరబిర పరుగులు పెడుతూ జూరాలను చేరుకుంది. ఇప్పటిదాకా కేవలం 3.58 టీఎంసీల నీటి నిల్వతో ఉన్న ఈ రిజర్వాయర్కు ఎగువ నుంచి వరద వస్తుండటంతో బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 7 టీఎంసీలకు చేరింది. బుధవారం రాత్రిలోగా పూర్తిస్థాయి నీటి మట్టం 9.65 టీఎంసీలకు చేరే అవకాశం ఉండడంతో ప్రాజెక్టు కుడి ఎడమ ప్రధాన కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు క్రస్టు గేట్లు తెరవడంతో కృష్ణమ్మ జూరాల వైపు పరుగులు పెట్టింది. ఎగువ నుంచి మొత్తం 1.37 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే బుధవారం వరద ఉధృతి తగ్గడంతో కర్ణాటక అధికారులు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లన్నీ మూసివేశారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా 6,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆలుమట్టిలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.80 టీఎంసీల నిల్వ ఉంది. ఇన్ఫ్లో 45,873 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 45,872గా ఉంది. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 37.64 టీఎంసీలు అయితే ప్రస్తుతం 35.96 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 57,022 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 48,098 క్యూసెక్కులుగా ఉంది. జూరాలకు కృష్ణమ్మ పరుగుల నేపథ్యంలో గురువారం జూరాలపై ఆధారపడిన నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పంపు హౌజులను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. జూరాల నుంచి కిందికి నీరు విడుదలవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.